వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. సో ఇప్పుడు పాయింట్ ఏమంటే దుబాయ్ ఇరాన్ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తా ఉంది. చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది దాడి. సో అసలు ఇరానే యుద్ధం చేస్తుందా, ఇరాన్ పొలిటికల్ పార్టీ యుద్ధం చేస్తుందా, ఇరాన్ సుప్రీం లీడర్ డైరెక్షన్ లోనే యుద్ధం జరుగుతుందా, లేదా ఇరాన్ రాజకీయ నాయకుల వెనుక ఉన్న తీవ్రవాదులు ఈ యుద్ధం చేస్తున్నారా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆ ఆస్పెక్ట్ ఆ యుద్ధ రీతిని చూస్తే ఇది ప్రభుత్వము లేదంటే డిఫెన్స్ లేకపోతే ఆర్మీ చేసినట్లు లేదు. ఒక తీవ్రవాద సంస్థ క్రూరంగా సివిలియన్స్ ని కొడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ మోడల్ కనిపిస్తుంది. ఒక టెర్రరిస్ట్ మోడల్ కనిపిస్తుంది ఇరాన్ యుద్ధంలో. అసలు వాళ్ళు ప్రపంచ వినాశనానికే పూనుకున్నట్టు కనబడుతుంది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన వాళ్ళకి సంబంధం లేదు, ఎంతమంది సివిలియన్స్ చనిపోయిన సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తో పాటు ఉన్న అమెరికన్ ఫ్రెండ్స్ అందరినీ సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇందులో ఇరాన్ ప్రభుత్వము సుప్రీం లీడర్లో ఇచ్చే డెసిషన్లలో ఇవి కనబడడంలే. దీని వెనక ఖచ్చితంగా ఏదో అదృశ్య క్రూర శక్తి సైతాన్ ఉన్నట్టు యుద్ధరీతి కనబడుతోంది. దాన్ని మనం నోట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి దుబాయ్ మీద అటాక్స్ ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. మీకు బుర్జ్ ఖలీఫా మీద అటాక్ చేశారు, తర్వాత షాపింగ్ మాల్స్ వేకెట్ చేయమంటున్నారు. అమెరికన్ క్యాంప్స్ మీద కొడితే వేరే విషయం, ఆ మిలిటరీ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో మనకు వార్ ఫ్లైట్స్ ఏమి ఉన్నాయో అది కొడితే అది వేరే విషయం. కానీ నువ్వు సివిలియన్స్ ని టార్గెట్ చేసి అబుదాబి, దుబాయ్, తర్వాత ముజేరా పోర్ట్ల మీద కొడుతూ దగ్గర మీకు 33 డ్రోన్స్, తర్వాత 18 నుంచి 20 మిసైల్స్ కంటిన్యూగా ఒకే స్పాట్ లో పడేసరికి ప్రజలకేమీ అర్థం కావట్లేదు. ప్రజలు పారిపోతున్నారు. ఇది ఏమి ఇద్దారా బాబు, ఏమీ అర్థం కావట్లేదు. అస్సలు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించిన దాంట్లో యుఏఈది పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒకవేళ నువ్వు యుఎస్ ని దెబ్బ కొట్టాలనుకుంటే యుఎస్ క్యాంపుల మీద కొట్టే అయిపోయింది. అయినా సరే నువ్వు దుబాయ్ సివిలియన్స్ ని అటాక్ చేస్తున్నావు అంటే నీకు పర్సనల్ గ్రెడ్జ్ ఉంది, వేరే ఆస్పెక్ట్ ఉంది. ఇరాన్ అనేది మనకు అర్థమవుతోంది. ఎయిర్పోర్ట్స్ అన్ని రద్దు అయిపోయాయి, అంతా ఖాళీ అయిపోయింది. ప్రతిరోజు 10,000 మంది ఫారెన్ టూరిస్టులు వస్తారు అక్కడికి. ఇప్పుడు 2,000 కూడా రావడంలే. నిమిషానికి 2 నిమిషాలకు ఒక ఫ్లైట్ దిగుతుంది దుబాయ్ లో. ఏమీ లేదు. తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎక్కడికక్కడ వాళ్ళంతా భయకంపితులో బయటికి వెళ్ళిపోయారు. మీకు 85,000 మంది వరకు ఎవ్రీడే షాపింగ్ చేస్తూ ఉంటారు ఆ ఏరియాలలో. దుబాయ్కి సంబంధించిన మెయిన్ షాప్స్ లో గ్యాప్ లేకుండా చేస్తూ ఉంటారు. తర్వాత అక్కడ ఫారినర్స్ లీవ్ చేసే వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఇవన్నీ కాకుండా చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది దుబాయ్. మే వచ్చే వరకు దీని పరిస్థితి ఏందో ఊహకి అంచనాలకే అందనట్టు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ మోడల్ అంతా మీకు బిజినెస్ ట్రేడ్ ఫర్ డే 12,000 కోట్లు, ఓకే, 5.5 మిలియన్ దిర్హామ్స్ బిజినెస్ జరిగే పరిస్థితుల్లో 12,000 కోట్లు మన రూపీస్ లో బిజినెస్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు మినిమం బిజినెస్ కూడా లేకుండా దారుణంగా తయారైంది. ఈ మోడల్ అంతా కరెక్ట్ గా చూస్తే ఐసిస్ లక్షణాలు కనబడుతున్న యుద్ధంలో. ఓకే, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా అని చూసారా, ఆ ఇరాక్ బదులు ఇరాన్ వచ్చింది ఇందులోకి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని వాళ్ళు కలలు కన్నది ఏదైతే ఉందో అది అక్షరాల ఇరాన్ నెరవేరుస్తున్నట్టు. ఇరాన్ కంప్లీట్ గా పర్సనల్ గ్రెడ్జ్తోని ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది సివిలియన్స్ చనిపోయినా సరే, ఇజ్రాయెల్ భూస్థాపితమైనా సరే, మేము మా తడాగా చూపిస్తాం, మేము చివరికి మేము లేకున్నా సరే కానీ ఒక చేంజ్ తీసుకురావాలి, ఇస్లాంని నిలబెట్టాలి, ఇస్లాం ప్రభుత్వాన్ని నిలబెట్టాలనే ధోరణి వాళ్ళలో కనిపిస్తుంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ మీద పగ ఉన్నమాట వాస్తవం మనందరికీ తెలుసు. దానికి తోడు నిజంగానే ఈ టెర్రరిస్టులు తెర వెనుక ఉండి ముజ్తబా ఖమేని పేరు చెప్తూ యుద్ధం చేస్తే మాత్రం ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ఈ పిచ్చోడి చేతిలో రాయలాగా టెర్రరిస్టుల చేతిలో మిజైల్స్, వెపన్స్, ఇది ఏ దారి తీస్తుందో, ఎటుపోతుందో, యుఎన్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. వీటో పవర్ ఉన్న 5 దేశాలు ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. దారుణమైన విషయం ఏంటంటే ప్రపంచ శాంతికి, ప్రపంచంలో జరిగే యుద్ధ నిర్మూలనకి అంటే ప్రివెంటింగ్ వార్స్ కి ఉన్న వీటో పవర్ లో ఉన్న చైనా, రష్యా ఇరాన్ కు మద్దతుగా ఉండడం, తీవ్రవాదులకు మద్దతుగా ఉండడం చాలా దారుణం. రష్యా పుతిన్ ఇలా చేసేవాడు కాడేమో. ఎందుకంటే ఐసిస్ తో జరిగిన యుద్ధంలో కూడా రష్యన్ వార్ జెట్స్ ఎక్కువగా ఫైట్ చేసి వాళ్ళని చంపేశారు. అప్పుడు ఐసిస్ సిరియాను మొత్తం ఆన్ చేసింది రష్యన్ ఆర్మీనే, కానీ క్రెడిబిలిటీ యుఎస్ తీసుకుంది. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో రష్యా పక్కకు అయిపోయింది.
యుఎస్ కు సహకరించే పరిస్థితి లేదు. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా స్టెర్లింగ్ బర్గ్ దగ్గరికి హిట్లర్ సైన్యం వస్తే హిట్లర్ సైన్యంతో కొట్లాడింది రష్యా, సోవియట్ సంబంధించిన సేనలే, యుఎస్ కాదు. ఆ రోజు ఆ క్రెడిబిలిటీ ఉంది. రెండు ప్రపంచ యుద్ధాల్లో అలీడ్ గ్రూప్ లో ఉన్నది రష్యా. బట్ ఈ రోజు దారుణం ఏంటంటే రష్యా అలీడ్ గ్రూప్ లో లేదు. ఇది ప్రపంచ యుద్ధంలో ట్రీట్ చేస్తే ఒకవేళ యుఎస్ కి, యూరోప్ కి, బ్రిటన్ కి దూరం అయిపోయింది. అందుకే ఈ తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. పుతిన్ కానీ, జిన్పింగ్ కానీ, ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్ నుంచి కానీ, తర్వాత బ్రిటన్ నుంచి స్టామర్ కానీ, తర్వాత మీకు ట్రంప్ కానీ, ఈ వీటో పవర్ లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారో, ఇంత వినాశనాన్ని కళ్ళారా చూస్తూ జరిగితే జరగని అనే పరిస్థితుల్లో ఉంటే సివిలైజేషన్స్ కు థ్రెట్ ఉంటుంది. వాళ్ళ బ్రతుకు జీవడాన్ని బతికితే చాలనే పరిస్థితి ఉంటుంది. సో ఇట్ ఈస్ సో టెరబుల్. ఈ దుబాయ్ ఎలా కోలుకుంటుందో, ఈ ట్రేడ్ ఎలా నడుస్తుందో, వీళ్ళు దుబాయ్ తో పాటు ఇంకా ఏ మెయిన్ సిటీలను టార్గెట్ చేస్తున్నారో, ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్స్, సివిలైజేషన్ ఉన్న ఏరియాలో ఏ ఒక్కదాన్ని వదలకుండా ఈ యుద్ధరీతి మాత్రం ఖచ్చితంగా టెర్రరిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.